రాష్ట్ర ధనియులని ఈ గదా దండము ఒక్క ఏటున కూల్చేవాడు సోదరా అనుమతి లేని బావగారి మాటలేని అనుగ్రహములే నేను ఏమి చేయకు సోదరా అట్లనే మనం ఏమి చేయవాలి నువ్వు అన్నగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడు నువ్వు అన్నగారి దగ్గరికి వెళ్ళి రాయబారిగా బావగారికి పంపకూడదని చెప్పిరాము. అవునా? అవును. నీ ఆజ్ఞ ప్రకారమే అన్న ఇక్కడికి వెళ్ళేది కాక మంచిది. అన్నా తనమన్న ఇక రమ్ము అన్నా నమస్కారములు. ఆశీర్వాదం భీమసేన చల్లగా వర్తిల్లు. మహాభాగ్యం అగ్రజ. ఏమి కోపము చేయవచ్చున్నావు? అగ్రజ బావగారైన శ్రీకృష్ణుడు ఎక్కడ ప్రయాణము? హస్తినాపురములకు. ఎందులకు? మన అర్ధరాజ్యం కొరకై రాయబారిగా పంపుతున్నాము. మన అర్ధరాజ్యం కొరకై. అవును. అయినా మేము ఆనాడు చేసిన ప్రతిజ్ఞలు అటువంటి ప్రతిజ్ఞలు ఏమి కావాలి? ఏమి కావాలండి సోదరా? అగ్రజ జలపతి
మన బావగారైన శ్రీకృష్ణ పరమాత్మని సన్ని చేయక రాయబారిగా వెళ్ళకూడదన్నా ఇద్దరకు వాళ్ళదు భీమసేన అగ్రజ చెబుతున్నాను వినుము. ఏమో వినియోగించు మనము ధర్మ మార్గంలో పోవడమే కానీ అధర్మ మార్గంలో పోరాదు. ధర్మమే ధర్మము 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 ఎప్పటికీ ధర్మమేనా ఎన్ని నిలబడుతున్నావో చెబుతున్నాను వినుము. ఏమో వినియోగించము వినదిగాక ధర్మమే సంపూర్ణములయందు నిలుపుండు. ధర్మమే సత్యమై దారుని స్థలము పండు. ధర్మమే ఇంద్రాది పంచాల వెలుగ చేయు. ధర్మమే జయములను తపసు భీమసేన. భీమసేన అగ్రజ ధర్మం వల్లనే ఈ భూమి యందు నీరున్నవి. ఉండదు అవును ధర్మం వల్లనే పంటలు పైరు అన్ని పెరుగుతున్నవి. పెరుగుతుంది అవును తదుపరి కావున మనము ధర్మ మార్గంలో పోవాలి కానీ అధర్మ మార్గంలో పోరాదు. ధర్మము ధర్మమేనా అవును అధర్మము వాళ్ళు చేస్తున్నారే వారికి నీతి ఎక్కడ మనకు ధర్మం ఎక్కడ ఎన్ని మాటలు చెప్పినను మేము వినిజాలము అవునా భీమసేన నా మాటలు వినుము. నిన్ను మా సోదర అగ్రజ
ఎప్పటికీ శాంతమేనా? అవును. అయ్యో అగ్రజ, నేను అనుమతించే వరకు మీరు శాంతంగానే ఉండవలను. బావగారు వస్తున్నప్పుడు నువ్వు పోయేదవలసినదే. అంతే అంతే. అయ్యో అర్జున, అర్జున! ఏయ్ రా. అన్నయ్య అబద్ధాలేనారా? అన్నయ్య బావగారు ఎక్కడ ప్రయాణము? హస్తినాపురం ఉన్నాయన. మన అర్ధరాజ్యం కొరకై రాయబారిగా పంపుతున్నాను. నేను చేయని పనికి ఏమి కావాలన్నయ్య? వాళ్ళతో సమేత యాదవ